ఏపీలో బస్ ప్రమాద ఘటన మరొక ముందే తెలంగాణలో మరొక విషాదకర ఘటన చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. చేవెళ్ల మండల పరిధిలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీకొట్టిన ఘటనలో 21 మంది మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్ 40 మంది ప్రయాణికులతో తాండూరు నుంచి హైదరాబాద్కు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ వద్ద ఎదురుగా అతివేగంతో వస్తున్న కంకర లారీ అదుపు తప్పి బస్సును బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మొత్తం 21 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ప్రమాదం దాటికి లారీలోని కంకర అంతా బస్సులో ఉన్న ప్రయాణికులపై పడడంతో వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా సమాచారం. స్థానికులు, వాహనదారుల సమాచారం విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. అదే విధంగా క్షతగాత్రులైన వారిని హుటాహుటిన చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరొక వైపు నరి రోడ్డుపై లారీ, బస్ పడిపోవడంతో చేవెళ్ల, వికారాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు రోడ్డుపైనే పడిగాపులు కాస్తున్నారు. పోలీసులు చేపట్టిన సహాయక చర్యల్లో అపశృతి చోటు చేసుకుంది. చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్ కాళ్లపైకి జేసీబీ ఎక్కింది. దీంతో తీవ్ర గాయాలైన ఆయన్ని చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరొక వైపు రోడ్డు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి 50,000 చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు.